హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది మనకు రైట్ సైడ్ మిర్రర్. ఓకే, మనం ఎల్లప్పుడూ రైట్ తిరుగుతున్నప్పుడు, లైన్స్ మారుతున్నప్పుడు, యూటర్న్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రైట్ మిర్రర్ చూసి ఎవరు వస్తున్నారో చూసుకొని రావాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా లెఫ్ట్ టర్న్ తీసుకునే ముందు, అసలు ఫస్ట్ లైన్ నుండి మీరు లెఫ్ట్కి వచ్చే ముందు అండ్ ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకునే ముందు ఖచ్చితంగా 100% ఇండికేటర్ ఆన్ చేసి ఎవరు వస్తున్నారు, ఏ వెహికల్ ఉంది అని చూసి మాత్రమే రావాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్, చిన్న తప్పుకి ఎంత పెద్ద భారీ ప్రమాదం జరిగిందో మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది అసలు మనం డ్రైవింగ్ చేసుకుంటూ మనం మిర్రర్ చూసుకోవడం అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ నెంబర్ 1 మిస్టేక్, అసలు మిర్రర్ గమనించలేదు, ఇండికేటర్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో లారీని గమనించకుండా మిర్రర్ చూడకుండా సడన్గా రైట్కి వచ్చేసాడు. ఇక్కడ కారుకు తగులుతుందన్న కంగారులో లారీ డ్రైవర్ డివైడర్ సైడ్ కట్ చేశాడు. డివైడర్కు ఎప్పుడైతే మనకు బ్యాక్ టైర్ ఎక్కిందో లారీ అనేది పూర్తిగా అదుపు తప్పింది, ఎందుకంటే లోడ్తో ఉంది. ఒకేసారి లారీ మొత్తం డైరెక్ట్గా కారు మీద పడిపోయింది. పాపం ఇందులో ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 7 మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు చనిపోవడం జరిగింది. ఇది జస్ట్ నిన్ననే జరిగింది, రాయచూరులో జరిగింది. చాలా బాధాకరం అనిపించింది. ఫ్రెండ్స్, చూసారు కదా, అక్కడ ఏమాత్రం లారీ డ్రైవర్ది తప్పు లేదు, తప్పు మొత్తం అక్కడ కార్ డ్రైవర్ది. ఏదైతే కారు ఉందో ఆ కారు వచ్చేసి మహేంద్ర బొలెరో కార్ అది. సో లారీ అతనిది అసలు మిస్టేకే లేదు, ఒక లైన్లో పెట్టుకుని వస్తున్నాడు. ఇక్కడ కంప్లీట్గా అసలు మిర్రర్ చూడకుండా, ఇండికేటర్ ఆన్ చేయకుండా ఒకేసారి క్లోజ్గా ఉన్నది వెహికల్ తిరిగిపోయాడు. అక్కడ ఫుల్ లోడుతో ఉంది బండి అనేది. ఆటోమేటిక్గా రైట్కు కట్ చేసే వరకు ఆ డివైడర్ తగిలింది, బ్యాలెన్స్ అవుట్ అయ్యి మొత్తం కార్ మీద మొత్తం పడిపోయింది. సో ఇలాంటి ప్రమాదాలు బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా అందు గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్, కొత్తగా మీరు ఎక్కడ నేర్చుకున్నా, డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు ఖచ్చితంగా ఈ మిర్రర్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి అని చెప్తా ఉంటాను. సో మీరు డ్రైవ్ చేస్తున్న వెహికల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీ వెహికల్ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తానికి మీ ఈ సైడ్ మిర్రర్స్ అనేది ఎల్లప్పుడూ కాపాడుతుంటాయి. మీకు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో చూస్తూ డ్రైవింగ్ చేయండి, మీకు 100% డ్రైవింగ్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను లెఫ్ట్ మిర్రర్ చూడకుండా సడన్గా లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఆ సైడ్లో ఉన్న వెహికల్కి ఖచ్చితంగా తగులేస్తుంది. అదే మీరు హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మీరు సడన్గా మిర్రర్ చూడకుండా, ఇండికేటర్ ఆన్ చేయకుండా మీరు లైన్స్ మారినా కూడా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైవేలో కూడా వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి. సో ఖచ్చితంగా అందుకోసం మీరు మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం బాగా అలవాటు చేసుకోండి. డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు డ్రైవ్ చేసిన కార్కి చిన్న స్క్రాచ్ కూడా పడకుండా మనం డ్రైవ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు సిటీ ట్రాఫిక్లో కూడా డ్రైవ్ చేసినప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మిర్రర్ చూస్తూ. ఇప్పుడు నేను లెఫ్ట్ వెళ్తున్నాను, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను, లెఫ్ట్ మిర్రర్ చూసుకుంటూ నేను ఇటు వస్తున్నాను. సో నాకు క్లియర్గా తెలుస్తుంది ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనేది. సో ఇక్కడ కూడా రైట్ సైడ్ చూసుకోండి. మీరు రైట్ తిరిగే ముందు, లైన్ మారే ముందు, యూటర్న్ చేసే ముందు జస్ట్ ఒక్కసారి చూసుకొని తిరగండి. సో మీరు ఖచ్చితంగా ప్రతిదీ చూసుకొని డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీ డ్రైవింగ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాల నుంచి మనం ముందే చూసుకుంటూ జాగ్రత్త పడుతూ డ్రైవ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అందు గురించే స్టార్టింగ్ నుండి మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా ఈ విధంగా పర్ఫెక్ట్గా మిర్రర్స్ సెట్ చేసుకొని పూర్తి ఏకాగ్రత దృష్టి మొత్తం మీరు రోడ్ మీద పెట్టి అసలు ఏ వెహికల్ ఎట్లా వస్తుంది, ఎవరు ముందు ఉన్నారు, మన ముందు వెహికల్స్కి మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, మన ముందు వెళ్తున్న వెహికల్ స్లో అవుతున్నట్టు, మన ముందు వెహికల్కి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా ప్రతి సిచ్యువేషన్ మీరు మిర్రర్లో చూసుకొని ముందే రోడ్ అసలు ఎట్లా ఉంది, ముందు గుంట వస్తుందా, స్పీడ్ బ్రేకర్ వస్తుందా, లెఫ్ట్ లైన్ ఉన్న వెహికల్స్ మన ముందుకు అడ్డు వస్తున్నారా, ఈ కార్నర్ నుంచి ఎవరన్నా మన ముందుకు వస్తున్నారా, ఇలా ప్రతిదీ అంటే ముందు చూపు జాగ్రత్తగా
పూర్తి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, మొత్తం దృష్టి మొత్తం మీరు రోడ్ మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలుస్తాయి మీకు ఖచ్చితంగా. చూడలేదు, నీ గమనించలేదు అని చెప్పొద్దు. ఎందుకంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంది ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క ఇది ఏముంది అసలు ముందు అనేది మీకు చూస్తేనే కదా. చూడలేదంటే అది నడవదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు క్లియర్గా అన్నీ కనిపిస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి కదా. అబ్జర్వ్ చేస్తేనే మీకు ఎవరు ఎట్లా వస్తున్నారు, ఎవరు ముందుకు వస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ టెక్నిక్స్, ఈ టిప్స్ అన్ని పాటించండి. మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియజేయండి. నేను 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.